పఠాన్కోట్ ఎయిర్ బేస్ వద్ద పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు డీఐజీ ఎయిర్ బేస్ వద్ద ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. అనుమానాస్పద వ్యక్తి వద్ద బ్యాగులో బాంబులు ఉండవచ్చనే అనుమానంతో వెతికారు. అనుమానించదగినవేవీ లేకున్నా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. పఠాన్కోట్ లో ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. ఎయిర్ బేస్ వెలుపల అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా భద్రతా దళాలు పట్టుకున్నాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడుగుదాం. సురేష్, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పఠాన్కోట్ సమీపంలో ఎయిర్ బేస్ కు సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడే ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఎన్ఐఏ టీం అలాగే ఆర్మీ పంజాబ్ పోలీసులకు అనుమానిత వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్ తగిలించుకుని ఆయన అక్కడే ప్రచారుతున్న కారణంగా వెంటనే ఆర్మీ అతన్ని అనుమానించి అదుపులోకి తీసుకుని వెంటనే బ్యాగ్ ను సెర్చ్ చేశారు. అదుపులోకి తీసుకున్న తర్వాత బ్యాగ్ లో ఏం లేదని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎయిర్ బేస్ దగ్గర ఈ అనుమానానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తంగా ఎయిర్ బేస్ కు సంబంధించి ఉగ్రవాదులు 6గురిని మట్టుపెట్టినప్పటికీ ఇప్పటికీ ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఇది సురక్షితంగా ఎయిర్ బేస్ ను ఉంచేందుకే జాగ్రత్తలు తీసుకోవడం భాగంగానే ఆపరేషన్ పూర్తయినప్పటికీ కూంబింగ్ కొనసాగిస్తామని చెప్పి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ నిన్న స్పష్టం చేశారు. నిన్న ఎయిర్ బేస్ ను కూడా ఆయన సందర్శించొచ్చారు జరిగినటువంటి సంఘటన విషయం పైన. దీంతో పాటు ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి 3000 కుటుంబాలు, అక్కడ ఉన్నటువంటి విదేశీయులను కాపాడే విషయంలోనే ముందుగా ఆర్మీ గానీ అక్కడ ఉన్నటువంటి పంజాబ్ పోలీసులు గానీ కేంద్రం గానీ ప్రయారిటీ తీసుకొని అందులో భాగంగానే ఆపరేషన్ చేసే విషయంలో 27 కిలోమీటర్లు ఉన్న ఎయిర్ బేస్ లో చాలా ఆలస్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ కూంబింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి తిరుగుతుండడం కారణంగా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఓ పక్క ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది, కూంబింగ్ కొనసాగుతుంటే ఈ వ్యక్తి అసలు ఎలా ప్రవేశించాడు అన్న దాని మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందిందా? ఎయిర్ బేస్ సమీప ప్రాంతంలోనే ఈ వ్యక్తి తిరుగుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. వెంటనే అక్కడ ఆర్మీ ఎన్ఐఏకి సంబంధించిన వారు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే విషయంలోనే ప్రస్తుతం ఎన్ఐఏ టీం ఉంది. ఈ వ్యక్తిని తన బ్యాగ్ లో ఏం లేకపోయినప్పటికీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఎయిర్ బేస్ కు సమీపాన ఈ వ్యక్తి తచ్చాడుతున్న కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ బేస్ లోపలికి అయితే అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తి వెళ్ళలేదని ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఎయిర్ బేస్ సమీప ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు ఆర్మీతో పాటు ఎన్ఎస్జీ, సిఆర్పిఎఫ్, దీంతో పాటు పంజాబ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఎయిర్ బేస్ ను కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ప్రస్తుతం ఉంచుతున్నారు. అలాగే ఈ ఎయిర్ బేస్ లో వచ్చినటువంటి 6గురికి సంబంధించిన ఉగ్రవాదుల పాదాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే చొరబడి వచ్చారో వాటికి సంబంధించిన ప్రింట్స్ ను కూడా సేకరించే ప్రయత్నాల్లో ఎన్ఐఏ ఉంది. దీంతో పాటు ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పలు ఎయిర్ బేసుల్లో నెల రోజుల పాటు శిక్షణ తీసుకొని ఇక్కడికి చొరబడి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం ఎన్ఐఏ టీం అనుమానిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్న సందర్భంలోనే ఈ అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అనంతనాగ్ లో కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన బ్యాచ్ దగ్గర ఒక పేలుడు సంభవించినట్టుగా సమాచారం వస్తుంది. దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.